ఇరాన్ అటాక్స్ తో బహ్రెయిన్ లో ఉంటున్న తెలుగు వారిలో ఆందోళన నెలకొంది. ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కేంద్రంతో మాట్లాడుతున్నాం, ఎవరూ భయపడొద్దు అని భరోసా ఇస్తున్నారు ఆయన. అవసరమైతే తెలుగు వారిని తీసుకొచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తామంటున్నారు స్పీకర్. బహ్రెయిన్ లో తెలుగు వారితో మాట్లాడారు టీవీ9 ప్రతినిధి ఖాజా. యుఎస్ ఎయిర్ బేస్ కు 2 కిలోమీటర్ల దూరంలో తాముంటున్నామని, రాత్రంతా మిసైల్స్ శబ్దాలు భారీగా వినిపించాయన్నారు ఎన్ఆర్ఐ సతీష్. స్పీకర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తమతో మాట్లాడారు అని చెప్పారు. 50,000 మంది ఉంటారా తెలుగు కమ్యూనిటీ? అయితే ఒక పని చేస్తాను, మన సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి మన వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వమని చెప్తాను. మేము ఉన్నాం వాళ్ళ మన వాళ్ళు మినిస్టర్ గారి చేత మీకు ఏమన్నా జాతర ఉండండి అని చెప్పి మాట్లాడితే ఏర్పాటు చేస్తాను. రామ్మోహన్ గారు 50,000 తెలుగు కమ్యూనిటీ ఉంటారు. ఉంటారమ్మా బ్యారన్ బీ కదా, బ్యారన్ కంట్రీ. ఓకే, ఇప్పుడే మినిస్టర్తో మాట్లాడతాను. ఓకే ఓకే అమ్మ, జాగ్రత్తగా ఉన్నా, జాగ్రత్త. బహ్రెయిన్ లో తెలుగు వారితో మాట్లాడారు టీవీ9 ప్రతినిధి ఖాజా. యుఎస్ ఎయిర్ బేస్ కు 2 కిలోమీటర్ల దూరంలో తాముంటున్నామని, రాత్రంతా మిసైల్స్ శబ్దాలు భారీగా వినిపించాయన్నారు ఎన్ఆర్ఐ సతీష్. అలాగే స్పీకర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తమతో మాట్లాడారు అని చెప్పారు. వైజాగ్ టీవీ9 నుంచి మాట్లాడుతున్నాను నేను. సార్ నమస్తే, చెప్పండి సార్. ఎక్కడ ఉన్నారండి మీరు ఇప్పుడు? నేను బహ్రెయిన్లో ఉన్నాను సార్. నేను ఓకే, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఇంకా గవర్నమెంట్ అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఎవరిని కూడా బిల్డింగ్స్ నుంచి బయటకు రావద్దని. సో అందరూ కూడా ఎవరిలో వాళ్ళే ఉన్నారు. అలాగే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏమైనా ఉంటే ఏరియాస్ లో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా సేఫ్ ఏరియాస్ కి షిఫ్ట్ చేశారు సార్ అందరినీ. ఒక 1.5 hour బ్యాక్ కూడా బ్లాస్టింగ్స్ అయినాయి కొన్ని. ప్రస్తుతానికి అయితే పబ్లిక్ డెత్స్ గానీ ఇంజరీస్ గానీ పెద్దగా అయితే ఏమి లేవు సార్ ప్రస్తుతానికి. మీకు దగ్గరలో జరగలేదు కదా, ఇబ్బంది లేదు కదా? అంటే దగ్గర అంటే బహ్రెయిన్ యాక్చువల్గా చాలా చిన్న కంట్రీ సార్. మన వైజాగ్ లో సగం ఉంటుంది అంతే, బహ్రెయిన్ కంట్రీ అంతా కలిపి చాలా చిన్న కంట్రీ ఇది. సో మోరల్లెస్ అంతా కూడా క్లోజ్ ఏరియా అంతా. ఇప్పుడు యుఎస్ నేవల్ బేస్ అటాక్ ఏదైతే జరుగుతుందో అది మాకు హార్డ్లీ 2 kilometers డిస్టెన్స్ సార్ మాకు. స్పీకర్ గారు మీరు మాట్లాడారా? స్పీకర్ గారితో స్పీకర్ గారు మాట్లాడారు సార్ ఆల్రెడీ. నాకు నిన్న నైట్ స్పీకర్ గారు వాళ్ళ అబ్బాయి మాట్లాడారు, రాజేష్ గారు మాట్లాడారు. అలాగే ఈరోజు మార్నింగ్ స్పీకర్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఒక 1/2 hour బ్యాక్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మాట్లాడారు సార్. ఏమన్నారు? చెప్పారు సార్, సిచ్యువేషన్ అంతా కనుక్కున్నారు. ఇండియన్ ఎంబసీతో కాంటాక్ట్ ఉండమని చెప్పారు, ఏపీఎన్ఆర్టీఎస్తో కాంటాక్ట్ ఉండమని చెప్పారు. వాళ్ళు కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఏదైనా ఎమర్జెన్సీ ఇబ్బంది అయితే ఇమీడియట్గా ఇంటిమేట్ చేయండి, వీ విల్ థింక్ ఫర్ ద ఆల్టర్నేట్ అరేంజ్మెంట్.